ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుని కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు పడిపోకుండా, మీరు జారిపోకుండా మీ చేతిని పట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని బట్టి, దేనిని గూర్చి భయపడకండి, దిగులు పడకండి. ఏ పోరాటములో ఉన్నా ప్రతిదీ దేవునికి అప్పగించి, అయ్యా, నేను నీ చేతుల్లో ఉన్నాను, నాకు భయము లేదు, నీవు తప్పక నన్ను విడిపిస్తావు, విడిపించడానికి సమర్థుడవని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన మీద ఆధారపడి ఈ రాత్రి ఆయన వాగ్దాన వచనమును మీరు హత్తుకొని ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలను, మీ ప్రయత్నాలను సఫలపరిచి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మీకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన పాద సన్నిధిలో మోకరించి పోరాడండి. దేవా, వాగ్దానము చేశావు, నా జీవితంలో దానిని నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలని మీరు ఈ రాత్రి పోరాడినట్లయితే తప్పక మీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పులోనికి రాబోతుంది. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీరు ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నములో ముందుకు సాగుతున్నారో, ఏవేవి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మీరు దీవించబడినట్లు దేవుడు ఈ రాత్రి ఆజ్ఞాపిస్తానని వాగ్దానము చేయించినాడు. అవును ప్రియులారా, మన ప్రయత్నాలు ఫలించాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించగానే సముద్రము 2 పాయలుగా మారిపోయింది. ఆయన ఆజ్ఞాపించగానే చనిపోయి 4 దినములైన లాజరు సజీవుడుగా లేచాడు. ఆయన ఆజ్ఞాపింపగానే మృతులు సజీవులుగా మారిపోతారు. ఆయన ఆజ్ఞాపింపగానే నూతన సృష్టి కలిగింది. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు కలిగాయి. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీ ప్రయత్నాన్ని కూడా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు కలిగి ఉండి, ఒకవేళ ఈ రాత్రి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను గాని విఫలమవుతున్నాయి, నా ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి, నేను నా జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే, నా ప్రయత్నాలన్నీ ఫలించాలంటే నేనేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి సహాయము తీసుకోవాలి అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు అనుకుంటున్నావేమో. ప్రియులారా, మీ పనులు విజయవంతం అవడము లేదని, ఏ పని ముందుకు సాగట్లేదని నిరుత్సాహపడకండి. ఈ రాత్రి ఈ సమస్యల నుండి నేను ఎలా బయటపడాలి, ఎలా ముందుకు సాగాలి అని ఆలోచించొద్దు. నీవేమి చేయనక్కర్లేదు. ఎందుకు నీకు విజయము లభించడం లేదు, ఎందుకు నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అంటే, నీవు దేవుని చేతిలో నుండి బయటకు వెళ్ళి నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. దేవునికి దూరముగా వెళ్ళిపోయావు. నీవు చేయాల్సింది ఈ రాత్రి నీ వాయినలోనికి తిరిగి రావాలి. దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండి, ఆయనలో ఉండి, ఆయన చెప్పినట్లు చేసి, ఆయన చెప్పినట్లు విని, ఆయన మార్గములో నడిస్తే, ఆయన ఆలోచన ప్రకారముగా నడిస్తే, ఇక నీవెప్పుడు కూడా వైఫల్యము చెందవు. నీ వైఫల్యము పొందుతావని భయపడనక్కరలేదు. ఎందుకంటే నీ వైఫల్యాలన్నీ దేవుని చేతిలో పెట్టు. ఆయన నీ ప్రతి వైఫల్యాన్ని నీకు విజయముగా మార్చబోతున్నాడు.
ఈ రాత్రి నీవనేక ప్రయత్నాలు చేసి అనేకుల మీద ఆధారపడి విసిగిపోయి అలసిపోయిన తరువాత చివరగా దేవుని మీద ఆధారపడుతున్నావేమో. అయితే నీ మొదటి ప్రయత్నముగా దేవుడుండాలి అని మర్చిపోకు. ఆయన నీకు ముందుంటే ఇక నీకు వైఫల్యమే ఉండదు. ఎందుకంటే మనము నమ్మిన ప్రభు, మనం ఆరాధించే ప్రభు వైఫల్యాలు లేనివాడు. అందుకే దావీదు ప్రకటన చేసి మాట్లాడుతున్నాడు, ఆయనను నమ్మిన వారు ఎప్పటికీ సిగ్గునొందరు అని. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఇంకా నమ్మలేదు కాబట్టి, ఇంకా ఆధారపడలేదు కాబట్టి మీరు సిగ్గునొందుతున్నారు. కానీ నిజముగా ఆయనను నమ్మితే ఎప్పటికీ మీరు సిగ్గునొందరు. దావీదుకు ఆ విషయము తెలుసు కాబట్టే ఆ విధముగా మాట్లాడుతున్నాడు. దావీదు గొలియాతు మీదకు వెళుతున్నాడు. ఎవరి బలముతో, ఎవరి సహాయముతో, ఎవరి తోడుతో అంటే సృష్టికర్త అయిన దేవుని తోడు చేసుకొని యుద్ధము యెహోవాదే అంటూ ప్రయత్నము చేశాడు. తన పనిలో ముందుకు సాగాడు. అద్భుతకరమైన విజయాన్ని పొందుకున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీతో ఉంటే నీ జీవితములో అన్ని అద్భుతాలే. చూడండి, మోషే ఒక్కడు ఉంటే సముద్రము అలానే ఉండేది. కానీ దేవుని తోడు తీసుకొని దేవుని వైపు చూశాడు కాబట్టి సముద్రము 2 పాయలుగా అయిపోయింది. ఆరిన నేలన వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు నీతో ఉంటే నీకెదురవుతున్న అగ్ని లాంటి సమస్యలు ఏమీ కూడా చేయలేవు. దాని వాసన కూడా నీకంటదు. నువ్వు తప్పించబడతావు. నువ్వే ప్రయత్నము చేస్తున్నావో ప్రతి ప్రయత్నమును కూడా దేవునితో కలిసి చేయి. మొట్టమొదటిగా నీకు ఆలోచన వచ్చినప్పుడు మోకరించి, తండ్రి ఈ ఆలోచన నీ చిత్తమేనా? తండ్రి నేను ఈ విధముగా చేయబోతున్నాను. నా ఆలోచన కాదయ్యా, నా ప్రయత్నము కాదయ్యా, కేవలము నీవు మాత్రమే నన్ను నడిపించాలని పూర్తిగా ఆయన నడిపింపుకు నీవు తలొగ్గితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఉంటే, దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి కలిగి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు వ్యాపారము చేస్తే అద్భుతమై, దేవుణ్ణి నువ్వు ఆనుకొని దేవుణ్ణి నీవు కలిగి ఉద్యోగము చేస్తే అద్భుతమే. దేవుని సహాయముతో నీవు డ్రైవింగ్ చేస్తే సురక్షితముగా ఇంటికి చేరుతావు. దేవుడు నీవు కలిసి నివసిస్తూ ఉంటే ఇక నీ కుటుంబంలో ఓటమి లేదు, నీ ప్రయత్నాల్లో ఓటమి లేదు, నీ పనులలో ఓటమి లేదు. అన్నింటిలో నువ్వు విజయము పొందుకుంటావు, జయమును పొందుకుంటావు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరితో కలిసి ఆయన పని చేస్తాడు అనంటే విరిగి నలిగిన హృదయము గలవారితో. ప్రియ సహోదరి సహోదరుడా, నేను పాపిని నీవు పరిశుద్ధుడవు అని ఎవరైతే ఒప్పుకొని తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తారో, ఆయన్ని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును ఆనుకొని ఎవరితో అయినా మాట్లాడాలని ప్రయత్నము చేస్తున్నావా? చదువులో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా? పరీక్షలు రాయడానికి వెళుతున్నావా? లేక ఏదైనా అనారోగ్యముతో ఆసుపత్రికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేయడానికి ప్రయత్నము చేస్తున్నావా? ఏదైనా కొనడానికి ప్రయత్నము చేస్తున్నావా? నీవు ఏ ప్రయత్నము చేస్తూ ఉన్నా దేవునితో కలిసి ప్రయత్నించు. ప్రియ సహోదరి సహోదరుడా, తప్పక నువ్వు విజయము పొందుకుంటావు. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరని లేఖనాలు సెలవిస్తున్నాయి. పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేనెవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. గమనించండి, ఇంత అద్భుతకరమైన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నాలో నిలిచి ఉండండి చాలు, నా జీవము మీలో ప్రవహిస్తుంది, నా శక్తి మీలో ప్రవహిస్తుందని సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు నాకు సెలవిస్తున్నాడు. అందుకే ఈ రాత్రి
ఈ వాక్యము వినుచున్న మీరు ఆయనలో ఉండి ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారు, ఓడిపోరు అని ప్రభు ఎంతో ప్రేమతో మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడకండి. ఎన్నిసార్లు మీ ప్రయత్నాల్లో వైఫల్యము పొందినా ఎంత మాత్రము దిగులు పడకండి. దేవుని సహాయముతో తిరిగి ప్రారంభించండి. మీరు తప్పక విజయము పొందుకుంటారు. మీరెందుకు పనికిరాని వారే కావచ్చు, కానీ ద్రాక్ష తీగే ద్రాక్షవల్లితో కలిసి ఉంటే ఏ విధముగా విస్తారముగా ఫలిస్తుందో, అదే ద్రాక్ష తీగే ద్రాక్షవల్లికి దూరముగా ఉంటే ఏ విధముగా ఎండిపోతుందో, అదే విధముగా యేసులో ఉంటే, యేసు క్రీస్తు ప్రభుతో కలిసి పని చేస్తే ఖచ్చితముగా విజయము పొందుకుంటావు. ఇంతవరకున్న నీ వైఫల్యాన్ని గురించి ఆలోచించొద్దు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి దేవునితో నీ పనిని ప్రారంభించు. నీకు దీవెన కలుగునట్లుగా ఆయన రాత్రి ఆజ్ఞాపించబోతున్నాడు. అందువల్ల ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనమందరము కూడా, నేను పనికిరాని తీగనయ్యా, నన్ను నీలో అంటు కట్టుకుంటున్నాను, నన్ను అంగీకరించండి ప్రభువా, నన్ను ఫలింపజేయండి ప్రభువా అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొని ఆయన నానుకొని జీవించే కృప దేవుడు మనకు దయచేయలాగన ఈ రాత్రి మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను, మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, ఇంతవరకు మా సొంత ప్రయత్నాలతో మేము ఒంటరిగా ప్రారంభించి, ఒంటరిగా ప్రయత్నించి, అనేక సార్లు ఓటమి చూస్తూ అనేక సంవత్సరాలు వృధా అయిపోయాయి. కానీ ఈ రాత్రి మీ సహాయము తీసుకుంటున్నామయ్యా. నీకు దూరముగా వెళ్ళిపోయిన మేము తిరిగి నీ దగ్గరకు ఈ రాత్రి వస్తున్నాం. నీలో నిలిచి ఉంటాము. మమ్మల్ని అంగీకరించండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని స్వీకరించుకొని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చండి. వారు చేసే ప్రతి ప్రయత్నములో దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించండి. ఇక నుండి ఓటమి లేదు, ఇక నుండి కన్నీరుండదు, ఇక నుండి దుఃఖముండదు, ఇక నుండి సంతోషమే, సమాధానమే, విజయమే అని నమ్ముతూ మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం.
దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకుని వస్తుండగా వారి మొరలను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.